పాపాల రాజు పార్ట్ 1 తవ్వే కొద్దీ బయటపడుతున్న పాపాలు. రాజుగారి చేతి వైద్యం వైకుంఠానికి మార్గం. చేతకాని వైద్యంతో ఎందరో అమాయక మహిళలు జీవితాలు బలి. భ్రూణ హత్యల స్పెషలిస్టుగా గుర్తింపు. ప్రభుత్వ వైద్యుడిగా జీతం పొందుతూ ప్రైవేటు ఆసుపత్రి నిర్వహణ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎస్వీఆర్ సర్కిల్ సమీపంలో హాస్పిటల్ ఏర్పాటు చేసి దారుణాలకు తెగబడుతున్న వైనం. ఇటు ప్రైవేట్ ఆసుపత్రి నిర్వహిస్తూ ఏజెన్సీ ప్రాంతమైన అల్లూరి జిల్లా వరరామచంద్రపురం మండలం రేకపల్లి పిహెచ్సిలో గైనకాలజిస్ట్గా 1,50,000 జీతం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. హెల్త్ అసిస్టెంట్ శివాజీ పేరున్న ఒక వ్యక్తి సాయంతో పని చేయకుండా ఇద్దరు జీతం పంచుకుంటున్న వైనం. గత నెలలో ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఒక మహిళకు సర్జరీ చేస్తానంటూ తాడేపల్లిగూడెం సొంత ఆసుపత్రికి తరలింపు. ఆ మహిళ కోడలిపై కన్నేసి ఆమెను వశపరుచుకున్న వైనం పూర్తి కాకపోవడంతో మహిళ భర్త ఫోన్లోనే వార్నింగ్ ఇవ్వడంతో అవాక్కైన వైద్యుడు. ఇన్ని ఘనకార్యాలకు తెగబడుతున్న పాపాల రాజ్ పాపాలు పండేది ఎప్పుడు అంటున్న బాధితులు. పాపాల రాజ్ చేసిన పాపాలు ఇంకొన్ని వివరాలు రచ్చ మీడియాలో పార్ట్ 2లో ఎక్స్క్లూజివ్గా సవివరంగా అందిస్తాం. పాపాల రాజు పార్ట్ 1 తవ్వే కొద్దీ బయటపడుతున్న పాపాలు. రాజుగారి చేతి వైద్యం వైకుంఠానికి మార్గం. చేతకాని వైద్యంతో ఎందరో అమాయక మహిళలు జీవితాలు బలి. భ్రూణ హత్యల స్పెషలిస్టుగా గుర్తింపు. ప్రభుత్వ వైద్యుడిగా జీతం పొందుతూ ప్రైవేటు ఆసుపత్రి నిర్వహణ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎస్వీఆర్ సర్కిల్ సమీపంలో హాస్పిటల్ ఏర్పాటు చేసి దారుణాలకు తెగబడుతున్న వైనం. ఇటు ప్రైవేట్ ఆసుపత్రి నిర్వహిస్తూ ఏజెన్సీ ప్రాంతమైన అల్లూరి జిల్లా వరరామచంద్రపురం మండలం రేకపల్లి పిహెచ్సిలో గైనకాలజిస్ట్గా 1,50,000 జీతం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. హెల్త్ అసిస్టెంట్ శివాజీ పేరున్న ఒక వ్యక్తి సాయంతో పని చేయకుండా ఇద్దరు జీతం పంచుకుంటున్న వైనం. గత నెలలో ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఒక మహిళకు సర్జరీ చేస్తానంటూ తాడేపల్లిగూడెం సొంత ఆసుపత్రికి తరలింపు. ఆ మహిళ కోడలిపై కన్నేసి ఆమెను వశపరుచుకున్న వైనం పూర్తి కాకపోవడంతో మహిళ భర్త ఫోన్లోనే వార్నింగ్ ఇవ్వడంతో అవాక్కైన వైద్యుడు. ఇన్ని ఘనకార్యాలకు తెగబడుతున్న పాపాల రాజ్ పాపాలు పండేది ఎప్పుడు అంటున్న బాధితులు. పాపాల రాజ్ చేసిన పాపాలు ఇంకొన్ని వివరాలు రచ్చ మీడియాలో పార్ట్ 2లో ఎక్స్క్లూజివ్గా సవివరంగా అందిస్తాం. మీ చుట్టూ జరిగే అన్యాయాలు, అక్రమాలు మా దృష్టికి తీసుకురండి. మీ తరపున అక్షర సమరం చేయడానికి మేం సిద్ధం. మీ రచ్చ మీడియా టీం.